జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం రావటం, అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ తగిలేటువంటి లాట్లాగా, అలానే కుడి ఎడమలాగా, అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే కనుక ఆ 7.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలానే ఏలినాటి శనితో బాధిస్తున్నటువంటి చాలామందికి 9 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు, ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు, దశాత అంతర్దశల వాళ్ళు, అంటే మానవాళి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పొచ్చు. గ్రహరీత్యా కావచ్చు, అలానే ప్రకృతి రీత్యా కావచ్చు, అలానే వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంత వేరే మార్పు వస్తున్నది చెప్పొచ్చు. అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు, ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు. అలానే మనకి ఆ తొలతొగచ్చు. ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది. ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ 2025 సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి, భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుడు, అలానే శని భగవానుడు, అలానే మనకి రాహువు కేతులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి, అంటే 18 మాసాలకు ఒకసారి, కొన్ని 8 మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు. మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు. అలానే మనకి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక చంద్రుడు మారుతూ ఉంటాడు అన్నమాట. అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి. అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దానికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక. అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిన విషయం, ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో 2025 సంవత్సరం ఈ మార్చి నెలలో 29వ తారీఖున సాయంత్రం 4:21 25 అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు, మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. గత 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం, ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం, అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు, షణ్ముఖ అంటారు. ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన 12 రాశుల వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి, శుక్రుడు, బుధుడు, అలానే మనకి రాహువు, అలానే మనకి చంద్రుడు, రవి కూడా, వీళ్ళందరూ కలిపితే 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి 31వ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట. అయితే ఈ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాటి ఒక పరిమాణం, పరిజ్ఞానం,
పరిభాష, పరివ్యాస, అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి, వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే షష్టగ్రహ కూటమి, ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ షష్టగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, అలానే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి వల్ల ఈ యొక్క తులారాశి వారికి అదృష్టం వారిస్తుందని చెప్పొచ్చు. ఈ తులారాశి వాళ్ళకి కూడా మంచి అదృష్టం వస్తుంది. ఎలాంటి అదృష్టం అంటే ఎప్పటి నుంచో పెళ్లిళ్ళు కానటువంటి తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లిళ్ళు కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల అయ్యేలా ఉంటుంది. కాబట్టి గ్రహరీత్య దోషాలు ఎన్ని ఉన్నా కూడా ఆ గ్రహరీత్య దోషాలు మీనరాశులు ఏ గ్రహం వచ్చినా కూడా అక్కడ ఆ గ్రహం పటాపంచలైపోతుంది. చెడుగా చూసేటువంటి దృష్టి ఏ గ్రహం మీద ఏ ఒక రాశి మీద చూడదు. కాబట్టి అందరి రాశులకు అదృష్టం ఉంటుంది. కాబట్టి నైట్ కోటీశ్వరులు అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది. అందులో ఒకటి తులారాశి కూడా ఉంది. ఈ తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ తులారాశి వారు పఠించినట్టయితే ఖచ్చితంగా ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలు, పెద్దల నుంచి ఉన్నటువంటి దోషాలు, అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, వాతపిత్త కప దోషాలు అన్ని కూడా తొలగిపోయేసి ఆ కూటమి గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలను కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఆ గ్రహరీత్య శుభదృష్టి ఏదైతే ఉందో ఆ శుభదృష్టి కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎల్ఎల్బి కానీ, అలానే పోలీస్ వ్యవహారాలు కానీ, కలెక్టర్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ, మీకు మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోటీ పరీక్షలు అంతా కూడా రాణించేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. విదేశాలకు కూడా వీసా ఇంటర్వ్యూ కూడా మీరు పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసి గ్రహరీత్య దోషాలను కూడా తొలగిపోయేదానికి మీకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి చివరి పరిహారాలు చెప్పుకుంటే కనుక మీకు ఈ షష్టగ్రహ కూటమి, అలానే షణ్ముఖ గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరో చెప్పినారు ఈ కూటమి ఉండడం వల్ల మాకేదో ఇబ్బంది కలుగుతుందంట, డబ్బు రాదట, జాబు రాదట అని చెప్పినారని చెప్పేసి అని అంటారు. అవన్నీ మీరు నమ్మే అవసరం లేదు. ఏ గురువుల మాట నమ్మే పని లేదు. అలానే మీ నీడను కూడా మీరు నమ్మకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు రాణిస్తారు. అలానే మీకు చెడు వేస్తున్నారు కానీ చెడు అలవాట్లుగా ఏమైనా ఉంటే వదిలేసుకోవడానికి మీకు మంచి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నదీ తీరానికి కనుక మీరు వెళ్ళేసి మీకు ఉన్నటువంటి చెడు అలవాటు ఏదైతే ఉందో దాంట్లో వదిలిపెట్టేసి 3 మునకలు స్నానం చేసి వచ్చినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మీకు అదృష్టం భరించేసి మీ ఇంట్లో అదృష్ట లక్ష్యం కూడా మీ ఇంట్లో వచ్చేటువంటి ఆస్కారం ఉంది. మీకు వేరే అలవాట్లు కానీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా తులారాశి వారికి మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లు ఉండకూడదు. అమ్మాయిలు వెంట తిరగడం, అబ్బాయిలు వెంట తిరగడం కానీ, హిప్నటైజింగ్ చేయడం, బ్లాక్ మ్యాజిక్ చేయించుకోవడం, బ్లాక్ మ్యాజిక్ చేయడం, అలానే చేతబుళ్ళు లాంటి అలాంటి అలవాట్లు ఉండకూడదు. ఏదైనా నలుగురికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రాణించేదానికి ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు శాఖాహారులు, అలానే సామూహికంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు పెద్దగా ఇది లేదు. కాబట్టి వీళ్ళ మాట వేదంగా ఉంటుంది. కాబట్టి 10 మంది కూడా శాసించేటువంటి ధైర్యం, దమ్ము వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ముందుండేసి అదృష్టం ఉంటుంది. ఈ గ్రహ కూటమి వల్ల ఈ అదృష్టం అంతా వచ్చేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పొలిటీషియన్స్ లో రాణించేదానికి ఉంది. కాబట్టి ఈ యొక్క పొలిటికల్లో మీరు వెళ్తే కూడా మంచి రాణిస్తారు. అలానే అప్పులు తీసుకొచ్చి పొలిటీషియన్లోకి వెళ్ళకూడదు. అప్పులు తీసుకురాకుండా మీకున్నటువంటి స్తోమత ప్రకారంగా పొలిటీషియన్కి వ్యవహరించండి. ఖచ్చితంగా మీకు రాణించేలా ఉంటుంది. కాబట్టి మనం చివరిలో చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ పరిహారాలు ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే దోషాలను కూడా తొలగిపోయేందుకు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని కూడా మీరు పాటించండి. ఏదైతే గ్రహాల నుంచేటువంటి దోషాలు అన్ని తొలగిపోయేసి అదృష్టవంతులుగా మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ యొక్క తులారాశి వారు కనుక ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి అదృష్టం వస్తుంది. అయితే మనకి ఈ షష్టగ్రహ కూటమి నుంచి రాశి వారికి ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రాశి ఏదైతే ఉందో ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి, అలానే షణ్ముఖ గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మార్చి 29వ తారీఖు నుంచి మొదలయ్యేసి మనకి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసం కూడా మనం చెప్పేటువంటి రెమెడీలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ మాసం మొత్తం కూడా చేసుకుంటే దానికి అర్హులుగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా చేసుకుంటే కనుక అదృష్టవంతులు అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీరు అనుకోవచ్చు ఏదైనా గురువు గారు చెప్తా ఉంటారు, చెప్తూ మనకి ఎక్కడ కుదురుతుంది, మనం చేయలేం కదా అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు కుదిరిన రోజు చేసుకోండి, అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా పెంచేవాడికి, పోషించిన వాడికి వాళ్ళ మీద మనము నిందలు వేయడం కానీ వాళ్ళ మీద మనము వేరే రకంగా మాట్లాడడం చేస్తే ఏంటంటే తినే తిండి మనం నేల తాటినట్టుగా తినే తిండిని మనము తన్నేస్తే ఎట్లుంటుందంటే ఆహారం లేకుండా పోతుంది. అంతేగాని మనకి విద్య నేర్పే గురువుకి, అలానే మనకి మంచి చెప్పేటువంటి గురువులకి ఎవరికైతే ఉందో కాంట్రవర్సీ చేయటము, అలానే మనకి దానికి మెసేజ్లు చేయడం కానీ వేరేలా చేయడం కానీ చేత కాకుండా చేయకూడదు. అలాగా ఎందుకు అంటే ప్రత్యేకంగా నేను చెప్తున్నా చేయకుండా చాలా
అలా చేయకూడదని ఎందుకు చెప్తున్నానంటే అలా చేయడం ద్వారా మీకే ఇబ్బంది అవుతుంది, చెప్పేవాళ్ళు లేకుండా పోతారు, అన్యాయమైపోతారు, మీరే ఇబ్బంది పడిపోతారు, ఒక దారిని తెలియకుండా వెళ్ళిపోతారు, మీరే అమాయకంగా మూర్ఖంగా వెళ్ళిపోతే మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. నచ్చితే చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. అయితే ఈ రాశివారు సపరేట్గా ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైతే ఉందో కిస్మిస్ ఒక 100 గ్రాములు, అలానే అంజీర్ ఒక 100 గ్రాములు, మీకు ఏదైతే సుకుముక్ అని దొరుకుతుంది మనకి షాపులు, కిరాణా షాపులు అన్నింటిలో కూడా దొరుకుతుంది, సుకుముక్ అంటారు. ఈ సుకుముక్ వచ్చేసి సుకుముక్కు, అలానే మీకు సోంపు అని ఉంటుంది, కోటెడ్ కాకుండా నార్మల్గా జీలకర్ర లాగా సోంపు అని దొరుకుతుందండి. ఈ సోంపు ఏదైతే ఉందో సుకుముక్కు, సోంపు, కిస్మిస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా మీకు మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని కనుక మీరు నేతిలో తేనెలైనా కలుపుకొని ఇవి గనక మీరు ఆ శివ భగవానుడికి అభిషేకం చేసినా లేదా నవగ్రహాలకు అభిషేకం చేసినా నీటిలో కలుపుకున్నా సరే ఆ నవగ్రహాలకు అభిషేకం చేసినట్టయితే కనుక ఈ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అలానే షణ్ముఖ గ్రహ కూటమి సంబంధించి ఏదైతే ఉందో ఇవన్నీ ఉన్నటువంటి రుమ్మతులు, వైపరీత్యాలు, ప్రకృతి నుంచి వైపరీత్యాలు, ఏదైతే మీకు వాతపిత్త కపాల నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఏదైతే మీకు గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు అన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ఇవన్నీ కూడా నవగ్రహాలకి అభిషేకం లేదా శివాలయంలో అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా చేసుకోవచ్చండి. మీకున్నటువంటి ప్రకృతి నుంచి వచ్చేవి కాకుండా పూర్వీకుల నుంచి వచ్చే శాపాలు కూడా పోయేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నించండి. ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ చిన్నపాటి ప్రయత్నం చేయండి, అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.